అవునా? ఏం అర్థమైంది చెప్పరా? ఇవాళ నేను తిట్టకుండా ఒక్క మాట కూడా ఏమీ అనకుండా వదిలేసి ఉంటుంది. అందుకే ఇంత సంబరపడిపోతున్నావు, అవునా? నీ మొహం అది కాదురా. మరి పరాయి అమ్మాయికి దగ్గరివ్వాలనుకోవటం నేరం. మీ మనసు మారదా? ఎప్పటికీ మారదు. అయితే నేను కట్టిన తాళి నాకు ఇచ్చేయండి. నేను తప్పుకుంటాను. అంతేనా? అంతేనా? అంత తేలిగ్గా కొట్టిపారేసేవేంట్రా? జ్యోతి తాళి తీసివ్వలేదంటే నేనంటే ఇష్టం ఉన్నట్టే. నేను తాళి కట్టడాన్ని ఒప్పుకున్నట్టే కదరా. జ్యోతి తాళి తీయకపోయినంత మాత్రాన ఏంటన్న ఉపయోగం? అమ్మ తనని కొడలుగా ఒప్పుకోవాలిగా. ఇప్పుడు జ్యోతి వైపు నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. త్వరలో అమ్మ మనసు కూడా మారుతుంది. నువ్వెంత పెద్ద ఆశాజీవి అన్నా. అమ్మేమో చాలా సంతోషంగా నీకు శ్రావ్యకి పెళ్లి ఏర్పాట్లు చేస్తుంది. పైగా అందుకు ఎక్కువ టైం కూడా లేదు. ఇంకెప్పుడన్నా అమ్మ మనసు మారేది? అమ్మ ఎంత ట్రై చేసినా నాకు శ్రావ్యకి పెళ్లి జరగదు. నాకు పూర్తిగా నమ్మకం ఉందిరా. నమ్మకానికి నిజానికి చాలా తేడా ఉందన్నా. ఇకనైనా వాస్తవంలోకి వచ్చి శ్రావ్యని పెళ్లి చేసుకోవాలని మెంటల్గా ఫిక్స్ అవడం మంచిది. రేయ్, నా నమ్మకమే నిజం అవుతుంది. అలా చూస్తూ ఉండు. సరే గానీ అమ్మ ఎందుకో ఫోన్ చేసింది, వెళ్ళి కలిసి వస్తా. బాయ్.